పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో భక్తులు భారీగా గోదావరిలో పుణ్య స్నానాలకు తరలివచ్చారు. తుఫాన్ హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా గోదావరి స్నానఘట్టాల్లో పుణ్య స్నానాలు ఆచరించి నదిలో దీపాలు వదిలిపెట్టారు. పుష్కరాల రేవు, కోటిలింగాల రేవు, మార్కండేయ ఘాట్, పద్మావతి ఘాట్, సరస్వతి ఘాట్, గౌతమ ఘాట్ సహా అన్ని రేవులు భక్తులతో కిటకిటలాడాయి. భక్తి శ్రద్ధలతో గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి తమను చల్లగా కాచి కాపాడాలని ఆ శివయ్యను వేడుకోవడం కనిపించింది. కమిషనర్ రాహుల్ మీనా పుష్కరాల రేవును సందర్శించి భక్తులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరిలో వరద ప్రవాహ ఉధృతి ఉన్నందున భక్తులకు రక్షణ ఏర్పాట్లు చేశామని, బోట్లు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామని అన్నారు. మోంతా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో గోదావరి స్నానఘట్టాలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు గోదావరి జల్లు స్నానఘట్టాల వద్ద మాత్రమే పుణ్య స్నానాలు చేయాలని సూచించారు. ఆలయ అర్చకులు పెద్దింటి ఫణి శర్మ భక్తులకు కార్తీక మాస విశిష్టతను, సోమవార ఉపవాస దీక్ష చేయడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. మోటార్లు ఉన్నది. ఈ ఆడవారు బట్టలు మార్చుకునే బదులు అమ్మా కాల్ అయిపోయిన తర్వాత మీరు వెనకాల డస్ట్బిన్, ఇక్కడ డస్ట్బిన్ ఉంది, అంతేగా నాకు దాంట్లో వేసారంటే బాగుంది. మహాదేవా ఓ శంకర నమ పార్వతి హర మహాదేవా राम लक्ष्मण नाम देता नमः पार्वती कल्याण नाम देता महादेव यादव मंत्र नाम देता हर महादेव शंभो शंकर